మీరు దొరికారని కోర్టులో మిమ్మల్ని రేపు హాజరుపరచడానికి అనుమతి తీసుకున్నాం మేడం. ఓకే అండి, నేను వస్తాను, మీరు వెళ్ళండి. గ్రానీ గురించి పోలీసులకి తెలియజేసిందే నందిని కాబట్టి అమ్మో, ఆస్తి పోతుందని దీనికేదో పిచ్చి పట్టినట్టుంది. పద. నందిని, నీకెంత చెప్పినా వినకుండా ఆ రోజీగారిని పోలీసులకి అప్పజెప్పావు. ఇప్పుడు ఏం జరుగుతుందో, కోర్టులో ఆ రోజీగారు ఏం చెప్తుందో, జడ్జి గారు ఏం తీర్పిస్తారో. ఛా, నీకు దొరికిన దాన్ని ఎవరికీ దొరకకుండా చేసేసి ఉంటే అసలు ఈ టెన్షనే ఉండేది కాదు కదా. మల్లిక, నాకు ఎప్పుడు ఏది ఎలా చెయ్యాలనిపిస్తే అలా చేసేస్తాను. ఏదైనా చేయాలనుకున్నప్పుడు సలహాలు తీసుకోవడం, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు శకునాలు చూసుకోవడం నాకు నచ్చదు. నన్ను కనాలనుకున్నప్పుడు నా తల్లిదండ్రులు ఎవరి సలహాలు తీసుకోలేదు. నన్ను కనేటప్పుడు ఏ శకునాలు చూసుకోలేదు. మరి అంత ఇంపార్టెంట్ విషయంలో ఏమీ పట్టించుకోకుండా ఉంటే ఇప్పుడు నేనెందుకు పట్టించుకుంటాను? కరెక్ట్గా చెప్పావు నందిని. సిల్లీ విషయాల గురించి సలహాలు తీసుకోకూడదు. కలిగే నష్టం కళ్ల ముందే తెలుస్తుంటే కాదని ముందుకెళ్లడం వల్ల నువ్వే నష్టపోతావు కదా నందిని. చూద్దాం ఏం జరుగుతుందో. ఏం కాదమ్మా, అంతా కరెక్ట్గానే జరుగుతుంది. వార్ వన్ సైడ్ అని డిసైడ్ అయిపోయాక యుద్ధానికి వెళ్లేవాడిలా ఉంది నీ పరిస్థితి. కరెక్ట్గా చెప్పావు మల్లిక. మల్లిక చెప్పింది 100% కరెక్ట్. రామాయణంలో తాటకి అనే రాక్షసుంది. దానికి రాముడు తన కంటి ముందుకు రాగానే చావు వచ్చిందని తెలిసిపోయిందట. ఇప్పుడు ఈ నందిని కూడా తన ఓటమి తనకి తెలిసిపోతూ ఉంది కదూ. భస్మాసురుడనే రాక్షసుడు తనకి తెలియకుండానే తన నెత్తిన తన చేయి పెట్టుకున్నాడు. అంతమైపోయాడు. కాని నందిని అనే ఈ రాక్షసి తనకి తెలిసే తన నెత్తిన తన చేయి పెట్టుకుంది. తన వినాశనాన్ని తనే కోరి తెచ్చుకుంది. ఆంటీ, ఒకే జాతికి చెందిన వాళ్లంతా ఒకేలా ప్రవర్తిస్తారు, ఒకేలా అంతమైపోతారు. దేవుడు ఎంత పెద్ద రాక్షసుకైనా కొంత టైం ఇస్తాడు, ఆ తర్వాత శిక్షిస్తాడు. ఆ శిక్షని జడ్జి గారు కన్ఫర్మ్ చేస్తారు. నేను కటకటాల వెనక్కి పంపిస్తాను. పాపం, ఎంతకాలం నటించిన తన జీవితం నాటకీయంగా అంతమైపోతుంది. ఇక మనమంతా మన ఇంట్లో, మన శత్రువు జైల్లో. ఆంటీ, అమ్మింకా రాలేదేంటి? లోకి, రోజు ఇంకా రాలేదేంటి? కోర్టుకి టైం అవుతోంది. వచ్చేస్తుంది అచ్చి. లోకి, నువ్వు చాలా నమ్మకంగా చెప్పావు, కానీ నా అనుమానం నిజమయ్యేలా ఉంది. లేదచ్చి, అలా ఏం జరగదు. అనవసరంగా భయపడకండి. గ్రానీనెవ్వరూ ఏమీ చేయరు.
వాళ్ళంతా నిన్ను అంత అనుమానంగా చూస్తున్నారు అంటే వాళ్ళ అనుమానం నిజమేనా? నందిని, నువ్వు సూపర్ నందిని. ఏం జరిగినా నీ మీదకి అనుమానం రాకుండా నువ్వే వెళ్ళి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశావా? అంటే ఇక రోజీ గారిక్కడికి రాలేరు అంతే కదా? ఏ నందిని, ఇంకా గ్రానీ ఎందుకు కోర్టుకు రాలేదు? నీ గ్రానీ గురించి నా కూతుర్ని అడుగుతున్నావేంటి? నాన్నా నువ్వు ఉండు నాన్న. అయినా నన్ను అడుగుతావేంటి ఈ విషయం? మీ పోలీసులు వెళ్ళారు కదా, వాళ్ళని అడుగు. అసలు ఆవిడ వస్తానందో రానందో, ఆవిడకి ఏదైనా పనుందో? ఆవిడకేం పని లేదు. ఆవిడ వస్తానని చెప్పిందని మా వాళ్ళు చెప్పారు. వాళ్ళు కూడా ఆవిడ వెనకే వస్తున్నారు. మరి ఇంకే, వాళ్ళనే ఫోన్ చేసి అడగండి. వాళ్ళ ఫోన్లు కూడా కలవట్లేదు. అయితే వెయిట్ చేయండి, కాస్త లేటుగా అయినా వస్తుందేమో. లేటుగా రావడం రోజీకి అలవాట్లేదు. ఆ మాట తన డిక్షనరీలోనే లేదు. అప్పుడంటే డిక్షనరీలు మెయింటైన్ చేసే రేంజ్, ఇప్పుడు అంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. కాబట్టి లేటుగానే వస్తుందిలే. రేంజ్ అనేది పర్సన్ని బట్టి వస్తుంది కానీ పరిస్థితిని బట్టి రాదు. లోకి, రోజీ ఇంకా రాలేదంటే రోజీకి ఏదో జరిగి ఉంటుంది. అదే గనక జరిగితే నువ్వందుకు కారణమైన వాళ్ళని మాత్రం వదలొద్దు. ఏ నందిని, నిజం చెప్పు. నువ్వు మనుషుల్ని పెట్టి మా అమ్మ మీద ఏదైనా ప్లాన్ చేసావా? ఇదిగో, మీ అందరికి ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ నా కూతుర్ని ఏమన్నా అన్నారనుకో మర్యాదగా ఉండదు. రేయ్ రౌడీ షీటర్, నువ్వు మళ్ళీ నోరు విప్పావంటే నువ్వు బయట ఉండవు. చెప్పు నందిని, నువ్వు కొన్ని రోజులు మా కూతురుగా నటించావు. అప్పుడు మా ప్రేమేంటో చూసావు. కనీసం ఆ కట్టసితోనైనా చెప్పు, ఆంటీనేం చేశావు? చూడండి, మీరు అనవసరమైన అనుమానాలు పెట్టుకొని న్యాయస్థానం ముందు అన్యాయంగా మాట్లాడకండి. నందిని, మా అమ్మనేమైనా చేసావని తెలిసిందంటే నిన్నంత తేలిగ్గా వదలం. పీక మీద అడుగేసి తొక్కి చంపేస్తాం. చెప్పు నందిని, మా ప్రేమను చూసిన కళ్ళతో మా కళ్ళల్లో కోపాన్ని చూడొద్దు, మా గుండెలో ఆవేశాన్ని రెచ్చగొట్టొద్దు. అజ్జయ్, తాతయ్య త్వరగా రావాలి. మన హీరింగ్ స్టార్ట్ అవుతోంది. లాయర్ గారు త్వరగా రమ్మంటున్నారు. జడ్జి గారు కోర్టు హాల్లోకి వస్తున్నారట. రండి. అవును, అమ్మమ్మేది? రోజీ ఇంకా రాలేదు వినోద్. అదేంటి, అమ్మమ్మ రాకుండా కేసు హీరింగ్ ఎలా నడుస్తుంది? ఈరోజుకు వాయిదా తీసుకుందే అమ్మమ్మ దొరికిందని. మరి తనే రాకపోతే ఎలా? తన మీదెవరో అటాక్ ప్లాన్ చేశారేమోనని డౌట్గా ఉంది వినోద్. అటాకా? అవునా? అందుకే రోజీ రాలేదనుకుంటున్నావు. సరే, ఫోన్లో ఒక పని చేద్దాం. జడ్జి గారు పిలిచి విట్నెస్ గురించి అడిగితే అప్పుడు మన డౌట్ చెప్పి అందుకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయమని కోరదాం. పదండి. జరిగిన విచారణలో ఈ కేసుకు సంబంధించి రోజీని హాజరుపరచవలసిందిగా పోలీసు శాఖ వారిని ఆదేశించడం జరిగింది. ఇప్పుడు రోజీ గారిని ప్రవేశపెడుతూ వాదనను ప్రారంభించండి.
పోలీసు శాఖ వారు రోజీ వచ్చారా? యువర్ ఆనర్, అది అది రాలేదు. రాలేదు అంటే రాలేదనా, రాదు అనా? ఇంకా రాలేదు. అంటే రావడానికి ఇంకా టైం పడుతుందా? అంటే అది ఏంటి ఎస్ఐ గారు, ఆవిడ వస్తుందా, రావడం లేదా? అదే ఇంకా తెలియలేదు. ఏంటి ఎస్ఐ గారు, కోర్టు అంటే మీకు గౌరవం లేదా? కోర్టు సమయం ఎంత విలువైందో మీకు తెలియదా? ఆవిడ వస్తుందని మీరే సమయం తీసుకుని ఇప్పుడు తెలియదంటారేమిటి? క్షమించండి మై లార్డ్, రోజీ గారు తన వాంగ్మూలం వినిపించడానికి వస్తున్నానని మా కానిస్టేబుల్స్తో చెప్పారు. ఆవిడ బయలుదేరిన తర్వాత మా కానిస్టేబుల్స్ కూడా ఆవిడకి రక్షణగా ఆవిడ్ని దూరం నుంచి అనుసరించారు. కానీ తర్వాత ఏమైందో మా వాళ్ళ ఫోన్లు కలవట్లేదు. ఆవిడ ఇంకా కోర్టుకి రాలేదు. ఆవిడకి రక్షణగా అంటే ఆవిడకి ఏమైనా ప్రమాదం ఉందా? ఏదైనా ప్రమాదం ఉందని మీరు భావిస్తున్నారా? ఉంది యువర్ ఆనర్. మీరేదైనా చెప్పదలుచుకుంటే విట్నెస్ బాక్సులకు వచ్చి చెప్పండి. మా రోజుకి ప్రమాదం ఉంది యువర్ ఆనర్. ప్రమాదం అంటే ఎవరి వల్ల ఉందని మీరు అనుకుంటున్నారు? ముద్దాయి నందిని వల్ల యువర్ ఆనర్. ముద్దాయి వల్ల రోజుకి ప్రమాదం ఉందని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? ఉంది యువర్ ఆనర్. రోజీని వెతకమని కోర్టు వారు పోలీస్ వారిని ఆదేశించారు. కానీ ఆ నందిని తను కూడా తన మనుషుల్ని పెట్టి రోజీ కోసం వెతికించింది. తనే మొదట రోజీ గురించి తెలుసుకుంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరేదైనా చెప్పదలుచుకుంటే విట్నెస్ బాక్సులకు వచ్చి చెప్పండి. ఎస్, ప్రొసీడ్. ఎస్ యువర్ ఆనర్. నేను రోజీ గారి గురించి వెతికించాను, నిజమే. ఎందుకు వెతికించారు? అలా చేయడం చట్టరీత్యా నేరమని మీకు తెలియదా? తెలీదు యువర్ ఆనర్. ఆనర్, అవును యువర్ ఆనర్, నిజంగానే నాకు తెలీదు. ఒకవేళ తెలిసినా నేను వెతికించేదాన్ని యువర్ ఆనర్. షీఈస్ క్రేజీ. ఎందుకంటే నేను తప్పు చేయలేదని నాకు తెలుసు. అందుకే ఆవిడ త్వరగా దొరికితే త్వరగా ఈ కేసు తేలిపోతుందని నేను వెతికించాను యువర్ ఆనర్. యువర్ ఆనర్. ఎస్, ప్లీజ్ కమ్. నమస్తే. ఎస్, యువర్ ఆనర్, తను వెతికించిందే రోజుకి ప్రాణహాని చేయటానికి. కాదు జడ్జి గారు, నా కూతురు అలాంటిది కాదు. ఆర్డర్, ఆర్డర్. నాన్నా, నువ్వు ఉండు. యువర్ ఆనర్, ఆవిడికి ప్రాణహాని చేసే ఉద్దేశమే ఉంటే నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తాను? వాట్? ఎస్ యువర్ ఆనర్, నేను చెప్తేనే ఈ పోలీసులకి రోజీ గారు ఎక్కడుందో తెలిసింది. ఎస్ యువర్ ఆనర్, ఆవిడే చెప్పింది. ఎందుకంటే తన మీదకి ఏమీ అనుమానం రాకూడదని. లేదు యువర్ ఆనర్, నాకు ఏ ఉద్దేశమూ లేదు. నో యువర్ ఆనర్, రోజీకి తను హాని తలపెట్టింది. అందుకే రోజీ ఇంకా కోర్టుకు రాలేదు. నో యువర్ ఆనర్. ఎస్ యువర్ ఆనర్. లేదంటే ఎప్పుడో బయలుదేరిన రోజీ గారు ఇంకా కోర్టుకి ఎందుకు రాలేదు? ఆవిడ వెనక ఫాలో అయిన పోలీసుల ఫోన్లు ఎందుకు కలవట్లేదు? నాకు సంబంధం లేని విషయాలకి నా మీద ఆరోపణలు చేస్తే నేనేం సమాధానం చెప్పగలను యువర్ ఆనర్? ఉంది యువర్ ఆనర్, సంబంధం ఉంది. లేదు, యువర్ ఆనర్. లేదు, మా మాట వినండి.
మళ్ళీ ఇప్పుడు అబద్ధాలు చెప్తుంది యువర్ ఆనర్. తనే ఇదంతా రోజీ చేసింది. గారికి తనే ఏదో చేసింది. ఆర్డర్ ఆర్డర్ ఉంది, Your Honor. యువర్ ఆనర్, ఈవిడ ఎలా వచ్చింది? రోజీ, రోజీ అమ్మా, అత్తయ్య అమ్మమ్మా, గ్రానీ యువర్ ఆనర్, మా వాళ్లంతా ఆరోపిస్తున్నట్టుగా నన్నెవరూ ఏమీ చేయలేదు. ఎవరు ఏమి చేయకపోతే మరి మీకు ఇంత ఆలస్యం ఎందుకైంది? నేనెక్కిన బస్సు రిపేర్ అయి ఆగిపోయింది. మళ్ళీ ఇంకో బస్సు వచ్చేసరికి ఆలస్యమైంది యువర్ ఆనర్. మరైతే మీకు ప్రొటెక్షన్గా వచ్చిన మా పోలీసుల ఫోన్ నెంబర్లు కూడా ఎందుకు కలవట్లేదు? ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి, మీ పోలీసులు నాకు ప్రొటెక్షన్గా వస్తున్నారని నాకు తెలీదు. 2, మేం వచ్చే దారి ఫారెస్ట్ ఏరియా ఎక్కువ, సో సిగ్నల్స్ అస్సలుండవు. మరి నందిని రోజీని ఏం చేయకుండా, ఏ ప్లాను లేకుండా రోజీ ఎక్కడుందో ఎందుకు చెప్పేసింది? కొంపదీసి సడన్గా నందినికి జ్ఞానోదయం అయిందా, లేదంటే పిచ్చి ఏమైనా పట్టిందా? ఓకే, కమ్ టు ద పాయింట్. మీకు ఈ కేసు ఎందుకు పెట్టారో, మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలుసా? తెలుసు జడ్జి గారు. నా దగ్గరకు వచ్చి కానిస్టేబుల్స్ చెప్పారు. అయితే చెప్పండి, మీ భర్త చెరసాని గారు ఆరోపించినట్టు ముద్దాయి నందిని మీ చేత మీ ఆస్తి అంతా బలవంతంగా రాయించుకున్నారా? చెప్పండి రోజీ గారు, మీ చేత బలవంతంగానో లేక మోసం చేసో మీ ఆస్తిని ఆ నందిని సొంతం చేసుకున్నారా? చెప్పు రోజీ, ప్లీజ్ చెప్పు. చెప్పు, మనందరి ఆనందం కోసం చెప్పు రోజీ. ప్లీజ్ అమ్మా. చెప్పమ్మమ్మా ప్లీజ్. చెప్పండి రోజీ గారు, నాకు చాలా టెన్షన్గా ఉంది. త్వరగా చెప్పండి.